ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి బాదురుగూడ, లక్ష్మీతాండ 2 గ్రామాల సర్వే నంబర్లలో ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఒక అన్నలను కూమింగ్ చేసిన విధంగా, అడవులలో అన్నలను పట్టుకోవడానికి బెటాలియన్లు ఏ విధంగా అయితే కూమింగ్ చేయడానికి గ్రామాలను నిర్బంధం చేసి ఇళ్లకు పోలీసులు జొరబడి ఇళ్ల చుట్టూ కవాతు చేస్తూ ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు బయటికి వెళ్తే కాల్చి పడేస్తామనే విధంగా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా 60-70 సంవత్సరాల నుంచి వీళ్ళు చేసుకొని బతుకుతున్నటువంటి భూములను వీళ్ళు అన్యాయంగా కంచె వేస్తూ తుపాకులు పెట్టుకొని మరి పేద ప్రజలు, చదువుకొని ప్రజలు, చిన్న చితక పనులు చేసుకుంటా వ్యవసాయం చేసుకునే ప్రజలు, వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నటువంటి ప్రజల మీద తుపాకులు పెట్టి మరి మీరు కంచె వేసుకొని తీసుకున్నారే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది న్యాయమా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా మరి మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక నాయకుడు అంటున్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కేటీఆర్ని కలిసినాం, కేసీఆర్ గారిని కలిసినాం, మీకు పట్టాలు ఇస్తామన్నారు, మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అని అన్నారు. అయ్యా మేము పట్టాలు ఇవ్వలేదు కానీ భూములు గుంజుకోలేదు. పట్టాలు ఇవ్వకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు పట్టాలు ఇద్దామని ఆగొచ్చు మా ప్రభుత్వం, భూములు మాత్రం గుంజుకోలేదు. ఎందుకంటే ఆ ప్రజలకు జీవనాధారం అదే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడ్డది. అందుకే ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర భూములు గుంజుకోలేదు. సరే మరి ప్రభుత్వం మారింది, మీరు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు గ్యాస్ మీద కూడా వచ్చి నాగలు కట్టినారు. మరి నాగలు కట్టిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు వాళ్ళకి ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదు? ఆ రోజు నువ్వు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి సమస్యలు కనిపిస్తాయి, అధికారంలోకి వెళ్ళగానే అవి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా మరి నాయకులు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, సబితా గారు మరి మంత్రి ఉన్నప్పుడు కూడా తను చేయించవచ్చు కదా అన్నారు. అయ్యా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ సర్వేనే ఈ రోజు మనకు ఆధారంగా మిగిలింది. ఇక్కడ ఆమె దగ్గరికి మీరు ఈ రైతులను ఏనాడు పోనిచ్చినారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా, ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏ రోజు మిమ్మల్ని దాటి మంత్రుల దగ్గరికి ప్రజలను ఓనిచ్చినారు? ఏ రోజు మీ కింద ఉన్నటువంటి నాయకులు వీళ్ళని మీ దగ్గరికి రానిచ్చినారు? అలాంటి పరిస్థితి లేకపోయింది కదా, అందుకే కదా ఈ దౌర్భాగ్యం ఈ రోజు ఈ ప్రజలకు పట్టింది. మరి అందుకే మేము ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తా ఉన్నాం, ప్రజల పక్షాన ఉండి ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం. మరి ప్రజల కోసం మేము కొట్లాడితే మా నాయకుల మీద కేసులు ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు చేసేది తప్పు కానప్పుడు కార్తిక్ రెడ్డి గారి మీద, ప్రదీప్ రెడ్డి గారి మీద, మరి ఇతర నాయకుల మీద ఎందుకు కేసులు బనాయించారు? ఎందుకు పేద ప్రజలను, ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరు న్యాయంగానే తీసుకుంటే, వాళ్లకు న్యాయం చేసే మీరు భూమి తీసుకుంటే కనుక వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి దబాయించి భయపెట్టి సంతకాలు పెట్టించుకొని అన్య భూములన్నీ కూడా లాక్కోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు చేసేది తప్పు గనకనే మీరు వాళ్ళను చట్టాన్ని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వీళ్ళను బెదిరించి మీరు భూములు గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేసేది న్యాయమా అన్యాయమా అనేది ప్రకాష్ గౌడ్ గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా మీరు ఇదే మాట ఆడ ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ లో ఈ ప్రజల మధ్యలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. అయ్యా ప్రజల మధ్యకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. ఎవరైతే ఆఫీసు రూమ్లలో కూర్చొని నాయకులు చివాకులు అవాకులు పలుకుతున్నారో ప్రజల దగ్గరకు వచ్చి పెట్టండి. ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు రాలేకపోవచ్చు, మీరు మాట్లాడే మాటలు మేమే విధంగా అయితే ప్రజల మధ్యలో మాట్లాడుతున్నామో మీకు దమ్ముంటే వచ్చే ప్రజలలో ఈ 2 ఊర్లలోకి రండి. మీరు దమ్ముంటే టెంట్ కాడికి రండి, వాళ్ళు వేసుకున్న టెంట్ కాడికి రండి, ఊర్లలోకి రండి, ఊర్లలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రజలకు 500-600 గజాలు కాదు, వాళ్ళు నిజమైన హక్కుదారులు. అసలు ప్రభుత్వ ఆస్తులు అన్ని కూడా ప్రజల ఆస్తులే. ఎవరైతే అనుభవిస్తారో వాళ్లకు 10-15 సంవత్సరాలు అనుభవించిన వాళ్ళకే పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఒకళ్ళని చిత్తశుద్ధితో ఉంటే గనక, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే అంటున్నారుగా, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇచ్చి మీరు ఏదైతే 600 ఎకరాలు 650 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారో వాటి చుట్టూ ఏ బడాబాబులు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి అవి ఇవ్వండి. ఫస్ట్ ఈ 600 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి బడాబాబులు ఈ పేద రైతులను 10 లక్షలకు 20 లక్షలకు 5 లక్షలకు ఉన్నటువంటి భూములు తీసుకోండి మీరు ఫస్ట్. ఇవే గవర్నమెంట్ భూములు కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి రైతుల దగ్గర గుంజుకోవడం ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రతిపక్ష పార్టీగా, రైతులతోని ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు, మమ్మల్ని కూర్చోబెట్టండి, రైతులను కూర్చోబెట్టండి, ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు ఒప్పందం జరిగిన నాడు అవి తీసుకోండి అని ఇదే అసెంబ్లీ సాక్షిగా మన ఎమ్మెల్యే గారు మాట్లాడిరు. మరి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడిరు?
ఏ ప్రతిపక్షాన్ని మీరు పిలిచిర్రు ఈ సొల్యూషన్ తీసుకునేటప్పుడు? అంటే ప్రజల పక్షాన నిలబడే ప్రతిపక్షాలను పిలువరా? మీకు ఆమోదయోగం అయితే అదే నిజమైన తీర్పు అయిపోతుందా? ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది నిజంగా ఆలోచించేది ప్రతిపక్షాలే. మేము ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని పిలవమంటలేం, ప్రతి పార్టీని పిలవండి, మీరు కూర్చోండి, ఇదే ప్రజలను పిలుస్తాం. వాళ్ళకి ఏది ఆమోదయోగ్యం అవుతుందో, ప్రభుత్వానికి ఏది అవసరమో దాని ప్రకారం నిర్ణయం తీసుకొని మీరు నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గుంజుకోవడం ఇది సరైన విధానం కాదు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజల మీద పెట్టినటువంటి కేసులు, మా నాయకుల మీద పెట్టినటువంటి కేసులు వెంబటే వాటిని విరమించుకొని ప్రజలకు ఏదైతే న్యాయం జరుగుతుందో అది చేయాలి. లేకుంటే మాత్రం వాళ్ళ ఉసురు జరిగి వచ్చే ఎన్నికల్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు.